వెల్కమ్ టు నేటి ధరణి. కాకినాడ ఎమ్మెల్సీ సానా సతీష్ బాబు కార్యాలయం నందు 48వ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా విని వాటి పరిష్కారానికి అలాగే వారికి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయ ప్రతినిధి ఆనంద్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి శుక్రవారం కాకినాడలోని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం చేపట్టామని, కార్యక్రమంలో కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వివిధ సమస్యలపై ఆర్జీలను స్వీకరించి వాటిని సంబంధిత శాఖలతో సమన్వయం చేసి త్వరితగతిన పరిష్కారం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ప్రజా దర్బార్ కార్యక్రమంలో దాదాపు 80 ఆర్జీలు రావటం జరిగిందన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజలకు నేరుగా తమ సమస్యలు తెలియజేసే వేదికగా మారిందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు నూలుకుర్తి వెంకటేశ్వరరావు, న్యూటన్, గింజాల బాబ్జీ, దుర్గాప్రసాద్, ఉదయ్ పాల్గొన్నారు. సానా సతీష్ బాబు గారి కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ నిర్వహించబడుతుంది. ఈ ప్రజా దర్బారు 46 ఈవెంట్స్ జరుపుకోబడింది. ఇక్కడ ఈ ప్రజా దర్బారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు సంక్షేమం అమలు చేయడంలో కానీ, ప్రజలకు సేవ చేయడంలో కానీ, ప్రజలకి మెరుగైన న్యాయం చేయడంలో కానీ ఈ ప్రజా దర్బారు వినియోగిస్తున్నాం అని చెప్పేసి సమాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రజా దర్బార్కి వచ్చే విశేష స్పందన చూసి ప్రతి ఒక్కరికి కూడా రాజ్యసభ సభ్యులు ఆఫీస్కి వస్తే ఈ ప్రజా దర్బార్ ద్వారా న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరూ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న టీం కానీ, సతీష్ గారి టీము అంతా కూడా ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ మానిటరింగ్ చేస్తూ ఈ ప్రజా దర్బార్ ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నిన్న రాజ్యసభలో మా నాయకుడైనటువంటి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు ఆయన అమరావతి గురించి విశిష్టంగా మాట్లాడి అమరావతి ఆమోదం తెలిపేంత వరకు కూడా ఆయన అకుటిత దీక్షతో పార్లమెంటు కానీ ఇటు రాజ్యసభలో కానీ అంతా మానిటరింగ్ చేస్తూ ఈ అమరావతి బిల్లు పాస్ అవడానికి ఆయన కంకణం కట్టుకున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అదేవిధంగా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా ఈ అమరావతి బిల్లుని ముందుకు తీసుకొచ్చి ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఈ భారతదేశ ప్రజల్లో తెలుగు వారందరికీ కూడా ఒక అమరావతి అనేది చక్కని నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పేసి తమాత్మకంగా తెలియజేసుకుంటూ తెలియదు.